24/7 రక్తదాతలు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురలో ఈరోజు రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఆర్గనైజేషన్ సభ్యులు నిర్వహించడం జరిగింది. మన తల్లి జన్మనిస్తే రక్తదానం అనేది ఒక మనిషికి తిరిగి పునర్జన్మనిస్తుంది అనే సామెతను ఆధారంగా చేసుకుని సమాజ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్గనైజేషన్ సభ్యులు ఇల్లందుల అజయ్, గట్టు సాయి కృష్ణ, పిన్న రమేష్, సామల హరిప్రసాద్, గుగులోత్ రఘుపతి, యనగందుల కమల హాసన్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, స్వచ్ఛంద సేవా నాయకులు, వివిధ పార్టీల నాయకులు విచ్చేసి 24/7 ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించారు. ఈ శిబిర నిర్వహణలో 68 మంది యువకులు రక్తదానాన్ని అందించారని ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. అనంతరం వీరికి పండ్లు, జ్యూస్ అందించి వారిని సాలువాతో సత్కరించి రక్తదాన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గొప్పది అంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. రక్తం దానం చేయడం వల్ల బలహీనంగా అయిపోతారని, కానీ అట్లాంటివి ఏముండవు. ఈ రక్తదానం చేయడం వల్ల మీరు ఇంకొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఎవరైనా ఇవ్వచ్చు. కనీసం వెయిట్ 50 కిలోల పైన ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల ఇచ్చే వాళ్ళకు కూడా ఒక ప్రాణం నిలబడుతుంది. క్యాన్సర్ కారణంగా బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి కానీ, యాక్సిడెంట్లో బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి కానీ, అత్యవసరంగా అవసరమైన వాళ్ళకి డొనేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైన ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్ వేరే లేదు. తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తం ఇచ్చే యువకులు మరో జన్మనిచ్చినట్టు. ఒక ఆపరేషన్ కావాలన్నా లేదా ఒక డెలివరీ కావాలన్నా డాక్టర్లు చెప్తా ఉంటారు 1 లీటర్ 2 లీటర్ల రక్తం తెచ్చుకోమని. హైదరాబాద్లో అక్కడ కరీంనగర్లో అయితే పెద్ద టెన్షన్ అవుతా ఉంటారు. పైసలు ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అంటే రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద హ్యాబిట్గా మారిపోవాలి. నేను పర్సనల్గా వీళ్ళు 2-3 రోజుల నుంచి నన్ను అడిగితే నేను చాలా హ్యాపీ అయినా. ఏంటంటే ఈ ఊరు గురించి పట్టించుకునేటోళ్ళు పెద్దగా లేరా? వినాయకుని పెట్టినప్పుడు లేదా మాతను పెట్టినప్పుడు లేదా హోలీ పండుగకు అరే ఉత్సాహపడి రంగులు పోసుకొని దావతులు చేసుకునే ఆలోచన కల్చరే ఉన్నది ఇప్పటి సమాజంలో. కానీ ఈ సమాజం కోసం కష్టపడదాం, రక్తం ఇద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రాణదానం చేద్దామనే యువకులు కానీ అట్లాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకున్నా. కానీ మనం కనపడితే చాలా ఆశ్చర్యపడ్డా, చాలా ఆనందపడ్డా. ప్రత్యేకంగా వీళ్ళ వెనుక మనం ఉందాం. ఇంకా వీళ్ళ బాధ్యత, వీళ్ళని బాగా ప్రోత్సహించే బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంటుంది. చదువుకున్న ఇటువంటి కార్యక్రమము మనందరం కూడా ఇటువంటి దానిలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు వయసు చిన్న వాళ్ళైనా కూడా చాలా పెద్ద మనసుతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం వెన్నుదండుగా ఉండాలి. ఈ కార్యక్రమంలో దాదాపు వాళ్ళు భయపడేటువంటి ఎవరైతే డొనేట్ చేయడానికి భయపడేటోళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయించి వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా మనం వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ 24/7 ఆర్గనైజర్ గ్రూప్ కండక్ట్ చేస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి వచ్చి యువకులందరూ రక్తదానం చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరికి బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకందరికీ వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తూ చాలా రోజులుగా అందరికీ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క యువకుని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత సామాజికంగా అనేక కార్యక్రమాల లోపల, ముఖ్యంగా ఆరోగ్యం అనే ఒక కార్యక్రమం లోపల ఎక్కువగా పాల్గొని మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక సందేశం ఈ మిత్రుడు ఇస్తున్నందుకు వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, యువతను ముఖ్యంగా రక్తదానం చేయగలిగినటువంటి యువతను ఏకం చేయడం ద్వారా భవిష్యత్తులో అవసరమైన వర్గాలకు ఉపయోగపడే విధంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి ముందుగా మనం అందరం అభినందనలు. పైస శ్రీకాంత్ కూడా గతంలో 57 సార్లు ఇవాళ ఇచ్చిండు అంటే మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలి. నా పేరు పైస శ్రీకాంత్. నేను గత 12 సంవత్సరాల నుండి బ్లడ్ ఇస్తున్నాను. ఇప్పుడు మన ఉత్సవాల్లో 24/7 అనేది పెట్టేది చాలా సంతోషకరంగా ఉంది. బ్లడ్ కావాలంటే సుతా ఎవరికి ఫోన్ చేయాలో కొంతమంది తెలియదు. మేము ఒకరిద్దరం ఉన్న సుతా ఇప్పుడు ఒక 1000 మందితో ఒక గ్రూప్ తయారు చేసారు, వాట్సాప్ గ్రూప్.
ఇది ఇంకా అందరికీ ప్రజల్లోకి వెళ్ళి ఎవరికైనా అత్యవసరంలో బ్లడ్ అవసరం ఉంటే ఈ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళందరికీ సహాయం అందజేస్తాం. అలాగే నేను 57 సార్లు ఇచ్చిన. ఈరోజు ఉస్మాలో ప్రోగ్రాం పెట్టారు వీళ్ళు, ఇది 58వసారి. అందరూ రక్తం ఇవ్వాలంటే కొంతమంది భయపడతారు, ఎవరు భయపడడం అవసరం లేదు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకుని ఈరోజు ఏర్పాటు చేసిన యువకులందరినీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఆపదలో ఉన్న వారికి వారు తక్షణం, నేను కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నా, తక్షణం వారు స్పందించి చాలామందికి ఇప్పటికే సహాయం చేశారు. ఇలాగే ముందు కూడా యువకులు అందరూ ఇదే అందరినీ సమన్వయపరుచుకొని ఇంకా మన ప్రాంతంలో ఉన్న అందరికీ వీలైనంత ఎక్కువ మందికి ఆపదలు ఉన్న వారందరికీ రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇవ్వాలా వద్దా అని భయపడతారు. కానీ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే 24/7 బ్లడ్ గ్రూప్ అనేది ఎందుకు ఆర్గనైజ్ చేయాల్సి వచ్చిందంటే ఎమర్జెన్సీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ వానికి చాలా మందికి ఎమర్జెన్సీ టైంలో కాల్ చేయాలి, నాకు బ్లడ్ అవసరం, ఎవరు కాల్ చేయాలి అర్థమవుతలేదు. దీనివల్ల ఇలా క్యాంప్ పెట్టడం వల్ల చాలా మంది ముందుకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చాలా మంది అవేర్నెస్ అయ్యి ఇతరులకు మోటివేట్ అవుతారు. రెండోది వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే పలానా వ్యక్తి దగ్గర ఏబీ పాజిటివ్ దొరుకుతుందిరా, పలానా వ్యక్తి దగ్గర బీ పాజిటివ్ ఉంటాయని ఒక డీటెయిల్స్ ఉంటే మనకు ఆ టైంలో మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏదో నార్మల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెడితే చాలా మంది రెస్పాండ్ కారు. రెండోది బ్లడ్ దొరకగా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం రక్తదాత చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరిని అడగాలో అర్థం కాదు. వీళ్ళందరూ టుగెదర్ గ్యాదర్ చేస్తే డోనర్స్ దొరుకుతారు, హెల్పర్స్ కూడా దొరుకుతారు. అనేసి వచ్చింది 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నారు. దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఒకటి అవేర్నెస్ క్యాంప్ పెట్టినాం. ఇలాగే ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పెట్టి ఆ గ్రూప్ లో అందరినీ యాడ్ చేసి హెల్పింగ్